ప్రేమ అయితే ధీరజ్‌తో గొడవ పడుతూ ఉంటుంది. ఇక ధీరజ్‌ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. "అసలు నువ్వు నా మెడలో తాళి కట్టినందుకు నాకు చాలా కంపరంగా ఉంది. ఇప్పుడే వెళ్ళి చనిపోవాలనుంది. కానీ ఏం చేస్తాం? మీరు నన్ను చనిపోవడానికి కూడా వెళ్ళనివ్వటం లేదు కదా! మీరు నన్ను ఇక్కడ శిక్షించారు. అసలు నేను ఈ ఇంట్లో ఉండడం ఏంటి? నాకు అది ఆలోచిస్తేనే కంపరంగా ఉంది" అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే "వెళ్ళవే వెళ్ళు. ఆ మోసం చేసిన కళ్యాణ్ గాడితోనే వెళ్ళు. వాడు మోసం చేశాడు కదా! అయినా ఇదంతా చేసింది నువ్వు. మీ అమ్మ నాన్న చూసిన సంబంధానికి ఒప్పుకొని తలదించి తాళి కట్టించుకోవడం మానేసి వాడిని నమ్మి వాడితో పాటు వెళ్ళిపోయావు. వాడు మోసం చేశాడు. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి నన్ను నా ఫ్యామిలీని అంటావా? నీకు అసలు మర్యాదగా ఉందా?" అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే లేదు, ఇదంతా చేసింది నువ్వే. వాడు ఆ కళ్యాణ్ గాడు నన్ను ఎంత మోసం చేశాడో నువ్వు కూడా నా మెడలో తాళి కట్టినందుకు నేను కూడా అంతే మోసపోయాను అనిపిస్తుంది. అసలు నిన్ను నా భర్తగా అనుకుంటేనే నాకు చాలా కంపరంగా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరూ అలా గట్టిగా గొడవలు పడుతూ ఉంటారు. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళ రూమ్ ముందుకు వచ్చి అమ్మో ఏదో పెద్ద గొడవే జరుగుతున్నట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ చెల్లి. దాంతో అక్కడ ఉన్న ఇంకొక చెల్లి అయితే పెద్ద గొడవ కాదు, పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న నర్మద, వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మో ఇప్పుడు వీళ్ళకి నిజం తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో, అటు తిరిగి ఇటు తిరిగి ఆంటీనే అంటారని చెప్పి నర్మద కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మద, వేదవతి అయితే ఏం కాదు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, మీరు వెళ్ళి భోజనం చేయండి అని చెప్పి వేదవతి అయితే వాళ్ళని పంపించేస్తుంది. ఇంతలో నర్మద, వేదవతి అయితే వాళ్ళ గదులకి అయితే వెళ్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.